నాకు ప్రతిరోజు ఒక పరీక్ష, ఒక విరామం, ఇంకో పరీక్ష అలా జరుగుతుండేది విపరీతంగా. లేవందా తిరుగుతుండేవాళ్ళం రోడ్ల మీద పడి. అందరూ పిచ్చెక్కింది, దయ్యం పడిన స్థితిలో ఉండేవాళ్ళు. ఈయన తిప్పి ఇంకా ఆయన పరీక్షలు రకరకాలుగా ఉంటాయి అనమాట. చాలా మానసిక స్థితికి అప్ అండ్ డౌన్స్ చాలా చూపించేవాడు. కోపం వచ్చేది అనుకో, బాగా కోపం తెప్పించి వాడిని చెప్పించనేవాడు. సరే నేను ఏదో చదివినా వెళ్ళేటప్పటికి దిగు చెప్పించకూడదు. ఎవరిని కూడా ఏ పరిస్థితి వచ్చినా కూడా వాళ్ళు మామూలుగా నాటి ఏదైనా చేయి మాట్లాడు, కానీ చెప్పించడం ఉండకూడదు. వరం ఇవ్వడం కూడా ఉండకూడదు. నీ కాళ్ళు పడ్డానికి వరం ఇవ్వద్దు ఎవరికి అని ఈ విధమైన ట్రైనింగ్ అనమాట. ఎవ్రీథింగ్ ట్రైనింగ్. ఆయన ఏం చేసేవాడు అంటే పండుకొని 108 ఎంటుకలు పీకమనేవాడు, తెల్లెంటుకలు 108 కరెక్ట్ లెక్కేసి పీక్ అనేవాడు. అది చాలా కష్టం నాకు. ఆయన ఏది చిన్న జుట్టు ఉండేది, ఆయన కూర్చోబెట్టి చిన్న ఒక్కొక్కటి పీక్కుంటూ వచ్చేవాడిని. అది 108 లెక్క. 108 కరెక్ట్గా ఎంటుక చివరి భాగాన్ని టచ్ చేసి తీయాలి బయటకు అనేవాడు. అది చెప్పేవాడు. అది శక్తి ఉంటుంది అందులో, నీ తెలుగు నీ శక్తి వచ్చేస్తుంది నీకు అనేవాడు. ఆయన తిరుగుతూ ఉండేవాడు. ఇలాగా తిరుగుతున్నప్పుడు మేము ఇంకా చాలా ఫ్రెండ్స్ కలిసారు మా బ్యాచ్లో.